హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ ఏమిటంటే ఇల్లాలి కోరిక. భూపతికి కచేరీలో చిన్న ఉద్యోగం. సాయంత్రం పని ముగియగానే అతడు తోటి ఉద్యోగులతో పాటు ఇంటికి బయలుదేరాడు. ఇంటిని సమీపిస్తుండగా భార్య నీల వాకిట్లో నిలబడి ఉండటం కంటపడగానే అతడి మనసు చివుక్కుమన్నది. నీల ఎంతో నిరుత్సాహంగా ఈరోజు కూడా మంచి పనసపండు దొరకలేదా అని అడిగింది. దొరికితే తేకపోదునా, దుకాణం వాడు రేపు మంచి పనులు వస్తాయని చెప్పాడు అంటూ భూపతి తల పక్కకు తిప్పుకున్నాడు. భూపతి సంపాదన ఇంటి ఖర్చులకు బోటాబోటిగా సరిపోతుంది. నెలలో నిండి ఉన్న భార్య ఈనాటి వరకు అతన్ని అది తినాలని ఉన్నది, ఇది తినాలని ఉన్నది అంటూ ఏమీ కోరలేదు. కానీ ఈ మధ్య ఆమెకు పనసపండు తినాలన్న కోరిక కలిగింది. ఆమె మొహమాట పడుతూనే ఈ సంగతి భర్తకు చెప్పింది. పనసపండు కొనాలంటే కనీసం 6 రూపాయలైనా కావాలి. నెలాఖరు రోజులు కావటంతో భూపతి దగ్గర అంత మొత్తం లేదు. అప్పు అడుగుదామంటే తోటి ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉన్నదని అతడికి బాగా తెలుసు. ఆ కారణంగా అతడు పనసపండు తీసుకురాకపోవటానికి ఏదో వంకలు చెప్పేస్తున్నాడు. ఆ రాత్రి భూపతికి సరిగ్గా నిద్ర పట్టలేదు. తాను సాయంత్రం ఇంటికి వస్తూ ఎవరి పెరట్లోనో చూసిన పనస చెట్టు అతడికి గుర్తుకు వచ్చింది. దానికి బోలెడు పనసకాయలు వేలాడుతున్నవి. చీకటి మాటన పోయి ఒకటి కోసుకు వస్తే భార్య కోరిక తీరుతుంది. భూపతి ఇలా కొంతసేపు ఆలోచించి భార్య మంచి గాఢ నిద్రలో ఉండటం గమనించి ఒక గోనె సంచి తీసుకొని పెరటి దారిన బయటికి వెళ్ళాడు. అతడు పనస చెట్టున్న ఇల్లు చేరేసరికి అర్ధరాత్రి కావస్తున్నది. భూపతి నిశ్శబ్దంగా ఇంటి ప్రవహారీ గోడ దూకి లోపల ప్రవేశించాడు. తర్వాత పనస చెట్టు మొదట్లో ఉన్న కాయల్లో పక్వానికి వచ్చిన ఒక కాయను వెతికి దాన్ని కోసి గోనె సంచిలో వేసుకున్నాడు. అయితే భూపతికి అంత బరువున్న పనసకాయతో గోడ దూకటం సాధ్యం కాలేదు. అతడు వీధి వాకిలి తెరుచుకొని బయటికి పోవచ్చనుకుంటూ గోడ పక్కగా కొంత దూరం నడిచి అక్కడ కనబడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. ఒక మనిషి గుబురుగా పెరిగిన జామ మొక్కల పక్కన చీకట్లో గుంట తవ్వుతున్నాడు. అతడి పక్కన గోనె సంచిలో ఏదో వస్తువున్నది. తను దొంగగా ఆ పెరట్లోకి వచ్చిన సంగతి మరచిపోయిన భూపతి ఎవరు వాళ్ళు అంటూ ఆ మనిషిని కరుకుగా ప్రశ్నించాడు. గుంట తవ్వుతున్న మనిషి ఆ ప్రశ్న వింటూనే అదిరిపడి చేతిలో ఉన్న గుణపాన్ని జారవిడుస్తూ, బాబు కాస్త గొంతు తగ్గించి మాట్లాడు, మా ఆవిడ లేచి వస్తుంది అన్నాడు మెల్లగా మూసి ఉన్న పెరటి తలుపు కేసి ఎంతో భయంగా చూస్తూ. అతను ఆ ఇంటి యజమాని అని తెలుసుకున్న భూపతి వెలవెలపోతూ భుజాన ఉన్న గోనె సంచిని కింద పెట్టి, క్షమించండి, మా ఆవిడ కోసం మీ చెట్టు నుంచి ఒక పనసకాయ కోసుకుపోతున్నాను అన్నాడు. ఇంటి యజమాని భూపతి ముఖం కేసి ఒకసారి ఆశ్చర్యంగా చూసి, పనసకాయ ఒకటి కాకపోతే 10 కోసుకు వెళ్ళు. ముందు ఈ గుంట తవ్వటంలో నాకు కాస్త సాయం చెయ్యి. ఈ గోనెలో ఉన్న చచ్చిన పిల్లిని గుంట మట్టిగా పాతిపెట్టాలి అన్నాడు. భూపతి బతుకు జీవుడా అనుకొని గుణపం తీసుకొని గుంట తవ్వసాగాడు. ఇంటి యజమాని చిన్న గొంతుతో గోనెలో ఉన్న పిల్లి కథ ఇలా చెప్పాడు. ఆ పిల్లి అంటే అతడి భార్యకు పంచప్రాణాలు. 4 రోజుల క్రితం ఆమె బంధువుల ఇంటికి పెళ్లికి పోతూ పిల్లిని కూడా తీసుకుపోవాలనుకున్నది. ఇప్పటికే ఆమెకు ఆ పిల్లికి ఉన్న నేస్తాన్ని గురించి పక్క ఇండ్ల వాళ్ళు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ కారణం వల్ల భర్త ఆమెతో, దాన్ని ఇక్కడే వదిలి వెళ్ళు, పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుపోవటం దేనికి, అక్కడ నలుగురు విడ్డూరంగా చెప్పుకునేందుక అన్నాడు. ఆమె కొంచెం సేపు ఆలోచించి, ఆ మాట నిజమే, ఆ కొత్త చోట నా ముత్యాల పిల్లికి దిష్టి తగిలినా తగలవచ్చు, ఇక్కడే వదిలి వెళుతాను, దాని ఆలనా పాలన నువ్వే చూడాలి, తిరిగి వచ్చాక అది ఏమాత్రం చిక్కిపోయినట్లు కనిపించినా నీకు 4 రోజుల పాటు పస్తే అన్నది. ఆమె వెళ్ళిన మరుక్షణం నుంచి పిల్లి అరుస్తూ ఇల్లంతా తిరగసాగింది. ఈ 4 రోజులుగా అది పాలవాసన కూడా చూడలేదు. సొమ్మసిల్లి గోడవారుగా ముడుచుకు పడుకున్నది. భార్య వచ్చే సమయానికి అది కళ్ళు తేలవేసి నిగడ తీసుకుపోయింది. అటు భార్య భయంతో ఏమీ పాలుపోని ఇంటి యజమాని దాన్ని గోనెలో వేసి అటక మీద దాచివేశాడు. అతడి భార్య ఇంటికి వస్తూనే, నా కన్న తల్లి, నా ముత్యాల పిల్లి ఏది అంటూ ఇల్లంతా వెతకసాగింది.
పిల్లి చచ్చిపోయిందని చెబితే భార్య అన్నంత పని చేస్తుందని ఎరిగిన ఇంటి యజమాని ఆవిడతో నువ్వు వెళ్ళిన రోజు రాత్రి అది నీకోసం బెంగ పెట్టుకొని ఎటో వెళ్ళిపోయింది. నువ్వు వచ్చావు కదా, అది వస్తుందిలే అని సర్ది చెప్ప చూశాడు. కానీ ఆమె పెద్ద గొడవ చేసి భోజనం చేయకుండా ఏడుస్తూ పడుకున్నది. ఆమెకు కొంచెం కునుకు పట్టిందని తెలియగానే ఇంటాయన లేచి పిల్లిని పూడ్చిపెట్టేందుకు పెరట్లో గుంట తవ్వుతున్నాడు. భూపతి సాయంతో త్వరలోనే గుంట తవ్వటం పూర్తి అయింది. ఇంటి యజమాని అతడికి ఇంకేదో చెప్పబోతున్నంతలో అతడి భార్య తలుపు తీసుకొని వస్తూ భార్యను ఇంత చీకట్లో పెరట్లో ఏం చేస్తున్నావు అంటూ కోపంతో ప్రశ్నించింది. భార్యను చూస్తూనే ఇంటి యజమాని గాబరా పడిపోతూ గోనెను గుంటలోకి తోసి భూపతితో నీ వెళుతున్నాను బాబు, నువ్వు కాస్త గుంట పూడ్చి మరీ వెళ్ళు అంటూ భార్యకు ఎదురు వెళ్ళాడు. ఆ భార్యాభర్తలు ఇంట్లోకి పోగానే భూపతి గుంట మీద ఇంత మన్ను కప్పి వీధి వాకిలి గుండా బయటికి వచ్చి గబగబా ఇంటికేసి నడవసాగాడు. దారిలో అతడికి తిరుగుతున్న ఇద్దరు రక్షక భటులు తారసపడ్డారు. వాళ్ళు భుజం మీద గోనెతో చీకట్లో పడిపోతున్న భూపతిని చూడగానే అనుమానించి ఆగమని ఈ అర్ధరాత్రి వేళ ఎవడిల్లు దోచి పరిగెడుతున్నావు అని అడిగారు. భూపతి గజగజ వణికిపోతూ అయ్యా, నేను పరిగెత్తడం లేదు, మామూలుగానే నెమ్మదిగా నడిచిపోతున్నాను. నేనేం దొంగను కాదు, నా భార్య కోసం పనసకాయ పట్టుకుపోతున్నాను అన్నాడు. ఈ మాట నమ్మమంటావా అంటూ ఒక రక్షక భటుడు చేతిలో ఉన్న కర్రతో గోనెను పొడిచాడు. ఆ వెంటనే గోనెలో నుంచి మ్యామన్న పిల్లి అరుపు వినిపించింది. భూపతికి చాలా ఆశ్చర్యం కలిగింది. భార్య వస్తుందన్న గాబరాలో ఇంటి యజమాని పనసకాయ ఉన్న గోనెను గోతిలోకి తోశాడన్నమాట. అతను చచ్చిందనుకున్న పిల్లి నిజంగా చావలేదు. తిండి తిప్పలేక సుమ్మసిల్లి పడిపోయి ఉంటుంది. రక్షక భటులు ఇద్దరూ పిల్లి అరుపు వింటూనే పెద్దగా నవ్వి నీ పెళ్ళాం పిల్లిని పనసకాయాన్ని పిలుస్తుందా? నువ్వేదో మంత్రగాడివని మా అనుమానం. అందువల్లే పిల్లిని ఈ అర్ధరాత్రి వేళ ఏ వల్లకాటికో మోసుకుపోతున్నావు. తెల్లవారి నీ అసలు స్వరూపం బయట పెట్టేస్తాం పద అంటూ భూపతి ఎంత చెబుతున్నా వినకుండా అతన్ని తీసుకుపోయి చెరసాలలో వేశాడు. బాగా పొద్దెక్కిన తర్వాత చెరసాల అధికారి అక్కడికి వచ్చాడు. రక్షక భటులు ఆయనతో రాత్రి ఒక్కరిని పట్టుకున్నాం, వాడు మాంత్రికుడని మా అనుమానం అని చెప్పి భూపతి ఉన్న గది దగ్గరకు తీసుకుపోయారు. భూపతి ఆ అధికారిని చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. రాత్రి ఆయన్నే పెళ్ళం దగ్గర పిల్లిలా అతడు చూసి ఉన్నాడు. భూపతిని ఆ పక్కనే ఉన్న పిల్లిని చూడగానే అధికారికి సంగతి తెలిసిపోయింది. చచ్చిపోయిందనుకున్న పిల్లి బతికి ఉండటం కనబడగానే ఆయనకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇక తాను ఇప్పట్లో భార్యకు భయపడవలసిన పని లేదు. ఆయన రక్షక భటులకేసి కళ్ళెర్ర చేస్తూ చూసి ఈయన ఎంతో కాలంగా నాకు తెలుసు, గొప్ప మర్యాదస్తుడు, పెద్ద మనిషి. ఈయన్నా మీరు మాంత్రికుడు దొంగ అంటూ చెరసాలలో పెట్టింది. ఇక్కడి నుంచి కదలండి అంటూ హుంకరించాడు. రక్షక భటులు బెంబేలు పడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే చెరసాల అధికారి భూపతిని విడుదల చేసి మా కన్నతల్లి ప్రాణదాతలు మీరు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో బోధపడటం లేదు. బంగారం లాంటి మీ పనసకాయ నా తొందరపాటు వల్ల గోతిపాలయ్యింది. ఈ డబ్బుతో మీ ఆవిడకు మంచి పనసపండు కొనుక్కు వెళ్ళండి అంటూ వద్దన్నా వినకుండా బలవంతంగా భూపతి చేతిలో 10 రూపాయలు పెట్టాడు. భూపతి పరమానందపడిపోతూ అక్కడ నుంచి బయలుదేరి బజారులో మంచి పనసపండు కొని ఇంటి దారి పట్టాడు. అతడు ఇల్లు చేరగానే వాకిట్లో పొరిగింటి మంత్రసాని పుల్లమ్మ ఎదురుపడి రాత్రంతా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది చిరుకోపంతో. ఏం చెప్పాలో తోచని భూపతి మా ఆవిడ కోసం పనసపండు తెచ్చేందుకు వెళ్ళాను అన్నాడు. ఈ జవాబుకు పుల్లమ్మ నవ్వి ఇక పనసపండుతో పని లేదు, నీ భార్య ఈ తెల్లవారుజామున పనసపండు లాంటి బాబును కన్నది, లోపలికి రా చూద్దువు గాని అన్నది. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.